శరీరానివి కాదు, ప్రాణానివి కాదు, మనసు కూడా కాదు. ఈ మూడింటిని చూసేటటువంటి వాడు నువ్వు, మూడింటిని తెలుసుకునేటటువంటి వాడు. ఇప్పుడు దాకా మనలో జ్ఞానం ఉంది, అయినా సరే జ్ఞాన స్వరూపాన్ని ఉపయోగించుకోవడం మానేశావు. ఆ బుద్ధిని బహిర్ముఖంగా తిప్పేసి భాష్యంలో ఉన్నటువంటి ఏదేది తెలుస్తుందో అది నేను, శరీరం తెలిస్తే అది నేను అంటున్నాను. శరీరానికి భార్య తెలుసు, పిల్లలు తెలుస్తున్నారు. ఏదేది తెలుస్తుంటే దాన్నే నేనని పట్టుకుంటావా? అలాగే ఎంతకాలం నువ్వు పట్టుకుంటావో అంతవరకు నువ్వు అజ్ఞానవే. నీ జన్మ ధన్యం అవ్వలేదు. మళ్ళీ ఏదో కర్మ చేసావు కదా, కర్మ ఫలాన్ని అనిపించడానికి స్వర్గమో నరకమో ఇంకోటి ఏదో ఏర్పడుతుంది. అక్కడి నుంచి మళ్ళీ జన్మ కొత్త వచ్చింది. ప్రతిసారి అన్ని సార్లు మన జన్మ వచ్చేదండి. భగవద్గీత పారాయణ కంఠస్థం చేసేసిన వాళ్ళు ఉన్నారు కదండి. ఏం తెలుస్తులేదు అంటున్నాడు ఆయన. లోకాలు చదవడం తెలుస్తులేదు అంటున్నాడా? లోకాలు చదివిన వాళ్ళ తెలుసుకున్న వాళ్ళు అంటున్నాడు ఆయన. కాదు కదా, ఆయన లక్ష్యం ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి? అహం ఆత్మ గోడాకేశ మమేవాంశో జీవలోకో. ఈ జీవులందరూ నా అంశము, నేను వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆత్మనే. మరి ఏంటండి, ఎక్కడో ఉన్నాడని ఎక్కడో పరిగెడుతున్నాడు. దేవుడు ఇంత అడ్రస్ ఇచ్చి, బాబు నీ లోపల ఉన్నాను, నీ ఆత్మస్వరూపంలో ఉన్నాను, ఆత్మస్వరూపంగా ఉన్నాను, నువ్వు లోపల